ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో గుండెల్లో ఒక పండగ మొదలైపోతుంది. ఈసారి మన ప్రభాస్ గారు ది రాజాసాబ్ అంటూ హర్రర్ ఫాంటసీ జానర్లో ఎంట్రీ ఇచ్చాడు. ట్రైలర్లో ముసలి గెటప్, డార్క్ హర్రర్ టోన్ అంచనాలకు ఆకాశానికి చేరాయి. కానీ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ప్రేక్షకుడు అనుకున్న ప్రభాస్ కనిపించాడా? మారుతి మైండ్ గేమ్ నిజంగా వర్కౌట్ అయ్యిందా? ఈరోజు ఈ రివ్యూలో మొత్తం నిజాయితీగా డీటెయిల్గా చెప్తాను. ఇది ఫ్యాన్స్ కోసం, సినిమా లవర్స్ కోసం మరియు ప్రభాస్ గారిని జర్నీని ప్రేమించే ప్రతి ఒక్కరి కోసం. ఈ వీడియోని ఎండు వరకు చూడండి. నమస్కారం, 70mm పోస్టర్కి స్వాగతం. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా ది రాజాసాబ్. ఈ సినిమాలో హీరో ప్రభాస్, హీరోయిన్స్గా నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రితిక్ కుమార్, విలన్గా సంజయ్ దత్, నానమ్మ పాత్రకి జరీనా వహాబ్, ఎడిటర్గా కోటగిరి వెంకటేశ్వరరావు గారు, మ్యూజిక్ వచ్చేసి మన తమన్ గారు, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారు, దర్శకుడు మారుతి తెరకెక్కించారు. ఈ సినిమా కథ వచ్చేసి, కథలో రాజు అనే ఒక సాధారణ యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఒకప్పుడు జమీందారీ ఆస్తులు, రాజభోగాలన్నీ కోల్పోయి ఇప్పుడు హైదరాబాద్లో సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు రాజు అలియాస్ రాజాసాబ్ మన ప్రభాస్ గారు. అల్టిమాటర్స్తో బాధపడుతున్న తన నానమ్మ గంగామ్మే అంటే జరీనా హబాబ్ అతని ప్రపంచం. నానమ్మ అంటే రాజుకు ఎంతో ఇష్టం. గంగమ్మ మాత్రం తన గత జ్ఞాపకాలతోనే జీవిస్తుంది. తన భర్త కనకరాజు అంటే సంజయ్ దత్ వాళ్ళ అమ్మవారి ఆభరణాలు వెతకడానికి వెళ్ళి తిరిగి రాకపోయినా ఒకరోజు ఖచ్చితంగా వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ బాధ, ఆ నిరీక్షణకు, ఆమె ప్రేమకు రాజును హైదరాబాద్ నుంచి ఒక పెద్ద అన్వేషణకు పంపిస్తుంది. తాత ఫోటో కనిపించడంతో ఆయన వెతికి పట్టుకోవాలని హైదరాబాద్ వెళ్తాడు రాజు. ఇక్కడే కథలోకి బేస్ నిధి అగర్వాల్ ఎంటర్ అవుతుంది. రాజు తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ ప్రేమ చెప్పేలోపే భైరవి, మాలవిక మోహనన్ కథను మరో మలుపు తిప్పుతుంది. అసలు తాత ఆచూకి దొరికిందా? గంగమ్మ నిరీక్షణ ముగిసిందా? కనకరాజు గంగరాజు మధ్య వైరమేంటి? ఇదంతా తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సినిమా కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హర్రర్ ఫాంటసీకి మంచి బేస్. కానీ స్క్రీన్ ప్లే మాత్రం అంత పగడ్బందీగా లేదు. చాలా సీన్స్లో ఫ్లోలో కాకుండా ప్యాచ్ వర్కర్లా అనిపిస్తాయి. ఫస్ట్ 10 నిమిషాలు మాత్రం సినిమా అదిరిపోయాయి. ప్రతి ప్రేక్షకుడికి మంచు కీర్చాడు మన మారుతి. సెకండ్ హాఫ్ మొత్తం ఒక కోట చుట్టూ జరుగుతుంది. అక్కడ కొన్ని సీన్స్ ఎంజాయ్ చేయవచ్చు. కానీ ట్రైలర్లో చూపించిన ముసలి ప్రభాస్ గెటప్లో ఈ సినిమాలో లేకపోవడం అభిమానులని పెద్ద షాకు గురి చేసింది. క్లైమాక్స్లో 25 నిమిషాలు మాత్రం సాలిడ్గా అనిపించింది. హెల్యూసినేషన్, మైండ్ గేమ్, రివెంజ్ ఎలిమెంట్స్తో బాగా ఎగ్జిక్యూట్ చేశారు. కానీ ఓవరాల్గా గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ మాత్రం మిస్ అయింది. ఇక ప్రభాస్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది మాత్రం నిజంగా చాలా కాలం తర్వాత ప్రభాస్లో పాత ఎనర్జీ, రెబల్ స్టార్ ఈజ్ బ్యాక్ అని కనిపించింది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ రిఫ్రెషింగ్. నిధి అగర్వాల్తో కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. వీరిద్దరి రొమాంటిక్ ట్రాక్ ప్రేక్షకుడికి కొంచెం రిలీఫ్ ఇస్తుంది, ఎంజాయ్మెంట్గా ఇస్తుంది. సంజయ్ దత్ విలన్గా అదరగొట్టాడు. నానమ్మ పాత్రలో జరీనా వహాబ్ ఎమోషన్ బాగా క్యారీ చేసింది. టెక్నికల్ రివ్యూ కింద తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయింది. కానీ కొన్ని చోట్ల లౌడ్గా అనిపించింది. విఎఫ్ఎక్స్ విషయంలో మిక్స్డ్ ఫీడ్బ్యాక్. కొన్ని చోట్ల బాగుంది. కొన్ని కీలక సీన్స్లో క్వాలిటీ మిస్ అయింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉంటే సినిమాలో ఫ్లో బాగుండేది. మొత్తానికి ది రాజాసాబ్ మారుతి మైండ్ గేమ్, ప్రభాస్ ఎనర్జీ సేవ్ గేమ్. ఫ్యాన్స్కి ప్రభాస్ను ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా లవర్స్కి క్లైమాక్స్ నచ్చొచ్చు. కానీ కథనం విషయంలో ఇంకాస్త బలంగా ఉండాల్సింది. ఇది నా హానెస్ట్ రివ్యూ. మీరు ఈ సినిమా చూసారా? మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.